వచ్చారంటే వైజాగ్ సత్య గారు, స్వాతి నాయుడు గారు వచ్చారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం. ఇవాళ ఒక పెద్ద గొడవ జరిగింది. అదేంటంటే కుర్చీ తాతని లోపల లేపించిన వైజాగ్ సత్య. ఏం జరిగిందో ఏంటనేది ఇప్పుడు మనం వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. హలో అండి. హాయ్ దివ్య, హౌ ఆర్ యు? హాయ్ అక్క. హాయ్. ఏది మీ ఇద్దరు కలిసి కట్టి తిరుగుతున్నారు? నాకు అర్థం కదా. మా ఇద్దరు సోషల్ మీడియా స్టార్స్ స్టార్స్ అని మాకు తెలుసు అని మేము అనుకుంటున్నాం. జనాలు ఏమనుకుంటున్నారో తెలియదు. సరే మన స్టార్స్ ఏనా? చాలా పెద్ద స్టార్. నాకంటే ఈమైతే ముందు స్టార్. ఏం అసలు పోన్ స్టార్ గా అవును. నిన్ను రెండో స్టార్ చేస్తా, వస్తావా? నువ్వు కూడా స్టారే కదా, నువ్వు ప్రాంక్ స్టార్వి. ప్రాంక్ స్టారే గా, ఇంకేం స్టార్స్ కాదు కదా. సరే కానీ ఇప్పుడు నాకు ఒక విషయం తెలిసినది, నిజమేనా? ఏంటి? అదే ఇప్పుడు కుర్చీ తాత మీరు ఇద్దరు కలిసినప్పుడు ఒకేసారిగా ఇప్పుడు లోపలే పెట్టించా ఉంటది దేనికి? మొత్తం చెప్తాను స్టోరీ అంతా. చెప్పు. బాటమ్ టు టాప్ టు ఈమె కూడా ఉందా? మొత్తం ఆపి చెప్తాం, వినండి. సో 3 months ముందు నాకు కుర్చీ తాత ఎవరో తెలియదు. ఎందుకంటే ఆయన కూడా ఈ మధ్య కదా కొంచెం వైరల్ అయ్యిండు. అయితే అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఒక చాయ్ డబ్బా ఉంటుంది, సాయి అని. ఆ అబ్బాయి నాకు ఎప్పటి నుంచో ఫ్రెండ్. సో ఆ అబ్బాయి ఏంటంటే 3 months క్రితం కుర్చీ తాతని మా ఇంటికి తీసుకొచ్చిండు. సత్య ఇట్లా నువ్వు అందరికీ షూటింగ్లు తీసుకెళ్తావు, ఇంటర్వ్యూస్ తీసుకెళ్తావు, ఈవెంట్లకు వెళ్తుంటావు కదా, ఈయన్ని కూడాను తీసుకెళ్ళు అని నాకు పరిచయం చేయించిండు. నేను కొంచెం భయపడ్డా ఇంతకుముందు, ఎందుకంటే ఇట్లానే ఒక డ్రింక్ ఎక్కువ చేసి ఆయన చేతిలో నేను బాగా మోసపోయాను. సో ఎందుకంటే డ్రింక్ చేసే వాళ్ళంటే నాకు కొంచెం భయపడేటట్టే అయ్యింది. 3 monthsలోనే అయ్యింది. ఇంతకుముందు కూడా నేను అట్లా ఒక ఆయనకి సపోర్ట్ చేశాను. ఒక చాలా డ్రింక్ ఎక్కువ చేస్తాడు ఆయన. ఆయనకి ఫుల్ బాటిల్ ఎవరు ఇస్తే ఏం మాట్లాడమంటే అది మాట్లాడేస్తుంటాడు. పేరు ఎందుకు లేదులే కానీ ఈయన కూడా అట్లా చేస్తాడేమో అని అనుకున్నాను. లేదులే ఈయన అట్లా కాదు, ఈయన ఫ్యామిలీ అంత ఉన్నారు కానీ పాపం ఎవరు పట్టించుకోవడం లేదు, నువ్వు కొంచెం హెల్ప్ చేయంటే ఆ రోజే నేను గుంటి నాగరాజు వాళ్ళ ఇంటికి మాది టూరు. ఈయన కూడా రావాల్సింది రాలేదు. వైజాగ్ కాదు, ఖమ్మం. గుంటి నాగరాజు ఆయన కూడా సోషల్ మీడియాలో ఒక స్టార్. సో ఆయన ఏంటంటే ఖమ్మంలో కంటెస్ట్ చేస్తున్నాడు ఎమ్మెల్యేగా. నేను వస్తాను సత్య గారు అని అనేవాడు. మీరు నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అండి అని అనేవాడు. సో ఖమ్మం తీసుకెళ్ళాం. నేనే 10,000 ఖర్చు పెట్టి కారుకి తీసుకెళ్ళినా. మళ్ళీ బయట ఖర్చు ఒక 10,000 అయింది. నీకు తెలియదు ఏముంది. సో ఆ విధంగా మాతో కలిసాడు. మేము ఏ ఇంటర్వ్యూస్కి వెళ్ళినా కానీ, ఏ ఛానల్కి వెళ్ళినా కానీ ఆయన పేరు కూడా చెప్పి ఆయన కూడా తీసుకెళ్ళడం, ఇదంతా చేసాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒక అద్భుతం జరిగింది ఆయన లైఫ్లో. ఎస్ఎస్ తమన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఈయన పరిచయం చేయడం, ఈయన డైలాగు ఆ సినిమాలో పెట్టడం, ఆయన ఇంకా ఆకాశమే హద్దు అన్నంత వరకు వెళ్ళిపోయినాడు. నేనే తీసుకెళ్ళా తమన్ గారి దగ్గరికి, అన్నపూర్ణ స్టూడియోలోకి తీసుకెళ్ళాను. సో సర్లే ఏదో బాగుపడుతున్నారు కదా అంటే, నా ఇంటర్వ్యూలు కూడా మీరు చూడొచ్చు, సుమన్ టీవీ ఇంటర్వ్యూలో కావచ్చు, ఆర్టీవీలో ఇంటర్వ్యూ కావచ్చు. సత్య నాకు దేవుడు ఇచ్చిన ఫ్రెండ్, చాలా నేను పావలా ఫేమస్ ఉండేవాడిని, ఇప్పుడు రూపాయి అయిందని బాగానే మాట్లాడాడు, అంతా బాగానే ఉంది. తమన్ గారు కూడా ఆయనకి ఆర్థికంగా సహాయం చేశారు. ఓకే, 20,000 అది కూడా చెప్పేస్తాను నేను. 20,000 ఆయనకి ఆర్థికంగా సహాయం చేశాడు. చేసినాక ఆ 20,000లో కొంత డబ్బు అయితే ఖర్చు అయితే పెట్టాను నేను నా చేతుల మీదుగా. ఎందుకంటే తమన్ గారి దగ్గర తీసుకెళ్ళడానికి ముందు ఆయన ఒక 1 week మిస్ అయిపోయినాడు. ఒక ప్రముఖ హీరో, ఒక నెంబర్ 1 హీరో అభిమానులు ఏదో బెదిరించారని ఏదో అప్పుడు జరిగింది అక్కడ. ఆ హీరో పేరు చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను ఆయనకి ఫ్యాన్ నేను. సో ఆయన్ని తిట్టిండి అనమాట. ఎందుకు ఏమైనా అనుకో, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, జై జనసేన అధ్యక్షుడు మా అభిమాన హీరో పవన్ కళ్యాణ్ గారిని దూషించడం జరిగింది. దూషిస్తే నేను అప్పుడు అది కూడా నేను కరెక్ట్ చేశాను. ఏ విధంగా కరెక్ట్ చేశానంటే, ఒక యూట్యూబ్ ఛానల్కి తీసుకెళ్ళి పక్కనే కూర్చోబెట్టి, పవన్ కళ్యాణ్ అంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, ఆయన అట్లా తిట్టడం తప్పు తాత అని చెప్పేసి ఆయనతో క్షమాపణ కూడా ఇప్పించి, ఇది కూడా తెలుసు కదా, ఒక ఇంటర్వ్యూ చెప్పి మన కొట్టారని సంగతి తెలీదు, అటాక్ చేస్తారు, ఇలా వీడియోలో వచ్చింది. నేనైతే చూడలేదు నా కళ్ళతో. ఎందుకు ఆయన మా అందరికి కూడా ఎంతో ఇది సినిమా ఇండస్ట్రీని వెళ్తున్న నెంబర్ 1 ఆయన, మనం అందరూ ఇండస్ట్రీలో ఉన్నాము అని చెప్పేసి ఆయన క్షమాపణలు చెప్పించి ఒక వీడియో కూడా చెప్పించిన. నేను కూడా క్షమాపణలు చెప్పిన. ఎందుకంటే ఇప్పుడు మా హీరోని తిట్టిన వ్యక్తితో నువ్వు ఎట్లా తిరుగుతావు అని నన్ను కూడా అంటారు కదా. సో ఈయన క్షమించండి పెద్ద ఆయన అని చెప్పేసి ఆయన నేను అంతా మంచి చేస్తూనే వస్తున్నా ఇప్పటిదాకాను. కట్ చేస్తే ఈ సినిమా రిలీజ్ అయిన గుంటూరు కారం, నన్ను మహేష్ బాబు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు, నాకు ఇప్పుడు ఇల్లు కావాలి, నా డైలాగ్ పెట్టుకుని 4 కోట్లు సంపాదించుకున్నారని ఒకటే టార్చర్ నన్ను.
నేను అన్నాను ఆయన ఎందుకు ఇస్తారు, ఆయన ఏమైనా సినిమా ప్రొడ్యూసరా, ప్రొడ్యూసరు దగ్గరికి వెళ్తుంది డబ్బంతా కలెక్షన్ అంతాను, హీరో గారు అంటే ఆయనకి ఏదో రెమ్యూనరేషన్ ఇస్తారు వెళ్ళిపోతారు, ఆయన చాలా మంచి వ్యక్తి, ఎంతో మంది చిన్నపిల్లలు గుండె ఆపరేషన్లు చేయించారు, ఎన్నో గ్రామాలు దత్తత తీసుకున్నారు ఆంధ్రాలో తెలంగాణలో, ఆయన్ని మనం అట్లా బ్లేమ్ చేయకూడదు అంటే కొన్ని ఇంటర్వ్యూలో ఆయన కూడా విమర్శించడం జరిగింది, ఆయన మీద ఈ కేసు చేస్తా ఆ కేసు చేస్తాను. ఇంకా అక్కడ నుంచి మా ఇద్దరికి ఫైటింగ్ ప్రారంభమైంది. ఈలోగా పండుగ వచ్చింది, సంక్రాంతి వచ్చింది, నేను సంక్రాంతికి వెళ్ళిపోయినాను. సంక్రాంతి మనశ్శాంతిగా నేను చేసుకోవాలి, నిజంగా దేవుడు సాక్షి చెప్తున్నా, తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఒక్కొక్క వీడియో వస్తున్నాయి అనమాట. ఆ సత్యగాడు 420 గాడు, ఆ సత్యగాడు దొంగగాడు, ఆడు నా పేరు చెప్పుకొని లక్షలు దండుకుంటున్నాడు, లక్షలు వసూలు చేసుకుంటున్నారు. తమన్ గారి దగ్గర తీసుకెళ్ళింది నేను, ఆయన ఒక ఎన్వలప్ కవర్లో వైట్ కవర్లో క్యాష్ పెట్టి ఇచ్చింది ఆయన చేతిలో, ఆయన తీసుకెళ్ళి ఆ ఇంటి దగ్గర వదిలేసిన వాళ్ళ ఆవిడ చేతిలో పెట్టేసిండు. అది ఇంకా లక్షలు కవర్లో పడతాయి ఎక్కడైనా, ఆయనే కొన్ని ఇంట్లో చెప్పాడు, కవర్ కూడా చూపించిండు. ఇంకా నన్ను బ్లేమ్ చేసి నా మీద సంపాదించుకుంటూ నా మీద బతుకుతున్నాడు అని ఇంకా కొన్ని అబ్యూజివ్ లాంగ్వేజ్, అది అనొచ్చు అనకూడదు కానీ లంజాకోడు కానీ ఇంకా ఏవేవో ఇష్టం వచ్చినట్టు తిట్టుతుంటా. అవన్నీ వీడియోస్ వస్తాయి. నేను సంక్రాంతి నిజంగా చేసుకోవాలా, నాకు మనశ్శాంతి లేదు. అందరూ పంపిస్తున్నారు, సత్య నువ్వు ఆయనకి ఎంత చేసావు, పావలా ఫేమస్ ఉన్న వ్యక్తిని రూపాయి ఫేమస్ చేసావు, ఆయన ఆర్థికంగా నీ ద్వారా చాలా డబ్బు సంపాదించుకున్నాడు, ఏంటి ఇట్లా అని. నాకు మనశ్శాంతి లేదు అసలు. నేను ఒకటే అనుకున్నాను, ఇంకా వచ్చిన వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, ఆయన లోపల వేస్తాను అనుకున్నాను. వచ్చిన వెంటనే పోలీసులతో మాట్లాడిన వీడియోస్ అన్నీ చూపించాను, ప్రూఫ్స్ అన్నీ చూపించినాక ఇంకా మేమంతా పోలీస్ జీప్ వేసుకొని వెళ్తే అక్కడ ఉన్నాడు. అక్కడ కూడా అంటున్నాడు ఎవరన్నా ఏం పీకలేరు ఏం చేయలేరు అంటున్నాడు. అప్పుడు వెళ్ళాము, లోపల వేసారు. చాలా షూటింగ్ లో చెప్పాడు కదా, నాకు కూడా ఒకసారి చెప్పాడు, ఇలా నన్ను షూటింగ్ తీసుకెళ్లి నాకు డబ్బులు కూడా ఇవ్వలేదు, నాకు బంగాళదుంప కర్రీ వేసి పెట్టాడు, అది అని చెప్పాడు. మరి అది నిజమేనా? అది యాక్చువల్గా జరిగింది ఎక్కడంటే ఖమ్మంలో, బంగాళదుంప కూర అంటాం కదా, గుర్తొచ్చింది. గుంటి నాగరాజు గారి ఇంటికి తీసుకెళ్ళా. ఆయన ఏం రెమ్యునరేషన్ మాకు ఇస్తాడు, యాజ్ ఏ సోషల్ మీడియా ఫ్యామిలీ మేము వెళ్ళి హెల్ప్ చేసాం, ఆయనకి క్యాంపెయినింగ్ చేసాం. ఆయన ఏమి ఇస్తాడు, గుంటి నాగరాజు కూడా మీతో షో చేశాడు కదా, అడగండి ఏమైనా నాకు ఇచ్చాడేమో. ఇట్లానే బ్యాడ్ చేసిండు నన్ను. గుంటి నాగరాజుకి మనం యాజ్ ఏ సోషల్ మీడియా ఫ్యామిలీ వెళ్ళి క్యాంపెయినింగ్ చేశాం. ఆయన కనీసం నేను ఓపెన్గా చెప్తున్నాను, నా సొంత ఖర్చులు పెట్టుకొని నేను తీసుకెళ్ళా, నా సొంత ఖర్చులు పెట్టి నేను బషీర్ మాస్టర్ని, ఎవరు మన ఉప్పల్ బాలుని, కుర్చీ తాతని మేమంతా మా సొంత స్వాతిని కూడా రమ్మన్నాను, ఆమె రాలేదు కొన్ని కారణాల వల్ల. ఆ బంగాళదుంప కూర పెట్టాడంటే ఆ బంగాళదుంప కూర పెట్టిన వ్యక్తి పేరు చెప్పాలి, నేను బంగాళదుంప కూర పెట్టానా అంటే మాకైతే అదే చెప్పాడు. అంటే ఇలా నన్ను షూట్స్ తీసుకెళ్లి ఇలా నన్ను మోసం చేస్తున్నాడు, ఎక్కువ డబ్బులు ఇస్తే నాకు తక్కువ ఇస్తున్నాడు అని చెప్పాడు. మరి అది ఎంతవరకు నిజం అనేది మీ ఇద్దరికే తెలియాలి. ఆయనకు అసలు ఇన్కమే ఉండేది కాదు. కృష్ణకాంత్ పార్క్ దగ్గర ఆయన రోజు మార్నింగ్ ఏమమ్మా ఈవినింగ్ అయితే అందరూ ఫ్రీగానే వీడియోస్ తీసుకునేవారు. మహా అయితే ఒక బీడీ, ఒక సిగరెట్ ప్యాకెట్, ఒక క్వార్టర్ లేకపోతే ఒక ఛాయ్ ఇచ్చేవారని ఆయనే చెప్పేవాడు నాతో వచ్చినాక ఆయన ఎన్ని డబ్బులు వాళ్ళ ఆవిడ చేతిలో నేను పెట్టా 33,000 రూపాయలు క్యాష్. ఇంక ఈయన చేతిలో ఎంత పెట్టి ఉంటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫస్ట్ ఈయన చేతిలో పెడుతుండేవాడు. ఈయనకి తాగేసి ఇంకా రెచ్చిపోతుండేవాడు, అమ్మో ఈయనకి ఇస్తే ఇంకా ఈయన నేను చెరగొట్టాను అంటారేమని చెప్పేసి వాళ్ళ ఆవిడ దగ్గరికి వెళ్ళి 33,000 రూపాయలు క్యాష్ ఇచ్చి ఆ పేపర్ మీద రాసి, నా దగ్గర పేపర్ జిరాక్స్ కూడా ఉంది, అలా ఆవిడకి ఇచ్చిన, అమ్మ మీ ఆయనకి ఏమి ఇచ్చినా కానీ తాగేస్తున్నాడు అమ్మ అని చెప్పేసి అంతా నేను వివరంగా చెప్తాను. తమన్ గారి దగ్గర తీసుకెళ్ళినంటే 20,000 రూపాయలు క్యాష్. ఆ 20,000లోన ఈ బట్టలు ఎలాగున్నాయో తెలిసిన, మాకు అక్కడ దొరికిండు. వారం రోజులు కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో గొడవ పెట్టుకున్నాక వారం రోజులు కనిపించి, నీకు కూడా ఫోన్ చేసి నీకు గుర్తుందా, నీకు కూడా చేస్తే గుర్తుందా, అంతమందికి ఫోన్లు చేసి, ఎందుకంటే నీతో తిరుగుతున్నాడు అని అన్నారు కదా. సో అందరికి ఫోన్లు చేస్తే చివరిగా అక్కడ నుండి నా ఫ్రెండ్స్ నాకు ఫోన్లు చేశారు, ఎక్కడున్నారు, వరంగల్లో రైల్వే స్టేషన్లో పండుకున్నాడు అన్నాడు. ఏ బట్టలు వేసుకున్నాడు అని అడిగాను. ఎల్లో కలర్ ప్యాంటు, రెడ్ కలర్ చెప్పులు అన్నారు. అప్పటికప్పుడు మేము కారు కట్టించుకుని ఆయన తీసుకొచ్చి ఆయనకి ఇక్కడనే మన ఈశ్వగూడ చెక్ పోస్ట్ దగ్గర రిలయన్స్ స్టాండ్స్ ఉంది కదా, 1800 పెట్టి ప్యాంటు, 1600 పెట్టి షర్టు, మళ్ళీ 800 పెట్టి చెప్పులు, మళ్ళీ ఒక 250 పెట్టి టవలు, ఇవన్నీ తయారు చేసి దగ్గుతుంటే బ్లడ్ కక్కుతుండు. అప్పుడు అక్కడ నాగోల్లో మా పర్సనల్ ఫ్యామిలీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించి, ఏది నా ఫోను, ట్రీట్మెంట్ చేయించి అంతా చేయించి తీసుకెళ్ళాం. ఇంకా అంత తమన్ గారు ఇచ్చిన డబ్బుల్లో ఇంకెంత 11,000 12,000 మిగిలితే తీసుకెళ్ళాలి, ఆవిడ చేతిలో పెట్టేశాను నేను. ఓకేనా, ఇగో అమ్మ ఇంత ఖర్చు అయింది, ఇగో ఇంత ఇదని చెప్పేసి. ఒక్క విషయం ఇది కెమెరాకి చూపించి అవుతుందా, ఇవ్వండి, నేను అన్ని సాక్ష్యాలు పెట్టుకుంటా, ఆధారాలు పెట్టుకుంటా. హాస్పిటల్ తీసుకెళ్ళలేదు అంటారు కదా, చాలా సీరియస్ అయిపోయాడు ఆయన వరంగల్ నుండి రావడానికి. వినండి 1 by 1 స్టెప్ బై స్టెప్ చెప్తా దివ్య గారు. ఊపిరి ఆడడం లేదు, టీబీ కూడా ఉందని చెప్పాడు ఆ డాక్టర్.
ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయినాక ఇంకా డబ్బులు తీసుకెళ్ళి ఆవిడ చేతిలో పెట్టేసినాక నేను సినిమాలో యాక్ట్ చేయలేదు సత్య గారు, నాకు కూడా కావాలంటే ఆయన లైఫ్లో ఎప్పుడైనా బ్లేజర్ వేసాడా? బ్లేజర్ అంటే సూటు బూటు వేసి ఆయనతో ఒక షూట్ చేయించా దీనికి గుంటూరు కారంలో. ఆయన పాటకి నాకు ఈ పాటకి నేను టిక్ టాక్ చేస్తాను నీతో అన్నాడు. టిక్ టాక్ కాదు, నీకు డైరెక్ట్గా ఒక ఇదే చేయిస్తాను, ఒక ఫిలిం లాగానే చేయిస్తానని చెప్పేసి మా ఫ్రెండ్ ఖాదర్ అన్న ఆయన ఉంటే షూటింగ్కి ఆ రోజు ఈ అమ్మాయి రాలేదని లైలా పార్ వచ్చింది, ఫేస్బుక్ స్టార్ వాళ్ళ వైఫ్ ఆశ వచ్చింది. 5,000 రెమ్యూనరేషన్ ఇప్పించిన. ఆయనకేమో సేమ్ ఇక్కడ లాగానే కుర్చీ మడత పెట్టి ఆ పాట ఉంది కదా, ఆ పాట స్టెప్పులన్నీ నేర్పించిన. అది 2.5 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది. అలా ఆవిడకి తీసుకెళ్ళి అమ్మ ఈ చేతులు నేను పెట్టను, ఏదైనా కానీ తాగేస్తానని చెప్పి 5,000 క్యాష్ పెట్టిన. అదైపోయినాక ఉప్పల్ బాలుకి నాకు ఒక 63 రెస్టారెంట్ ఇక్కడ మన గచ్చిబౌలిలో ప్రమోషన్స్, మేము హోటల్ ప్రమోషన్స్కి వెళ్తుంటాం కదా, ఈయన కూడా తీసుకెళ్ళాము. 4,000 రూపాయలు ఇప్పించిన. మేము ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా 1,000, 500, 2,000 ఇప్పిస్తూనే ఉన్నా. అన్ని ఒక లిస్ట్ రాసి పెట్టి వాళ్ళ ఇంటికి ఇచ్చేస్తున్నా. నా వల్ల ఆయన సంపాదించుకున్నాను. ఒకప్పుడు ఆయన బీడీ తాగడానికే డబ్బులు లేవు. నా దగ్గరకు వచ్చినాక అవన్నిటికి ప్రత్యక్ష సాక్షి ఈమె. ఓకేనా? ఇలా అయిపోయినాక మహేష్ బాబు గారి ఇంటికి తీసుకెళ్ళి నాకు ఇల్లు కావాలి అని అంటుండు. మహేష్ బాబు గారు ఈయనకి ఎందుకు ఇల్లు ఇస్తారు? అంతే కదా. నేను అదే మాట అన్నాను, అదే గ్రెడ్జ్ పెట్టుకొని నన్ను వైజాగ్ తీసుకెళ్ళి అన్నాడు సంక్రాంతి. వద్దు నేను తీసుకెళ్ళను, నువ్వు డ్రింక్ చేస్తుంటావు, మళ్ళీ ఏదేదో మాట్లాడుతుంటావు, మేము అది ఫ్యామిలీ ఫంక్షన్ అని నేను తీసుకెళ్ళాను. ఉప్పల్ బాలు నేను వెళ్ళాం వైజాగ్, ఒక అసిస్టెంట్ని కూడా తీసుకెళ్ళాం. ఇంకా నేను పూజలో ఉన్నాను, వీడియోలు వస్తున్నాయి. వైజాగ్ సత్యగాడు దొంగనా కడుపు, ఇంకా బూతులు తిట్టి అబ్యూజివ్ లాంగ్వేజ్ అంతా యూజ్ చేసి నన్ను మోసం చేసిండు, లక్షలు సంపాదించుకున్నాడు, కోట్లు సంపాదించుకున్నాడు అని ఏవేవో వీటి నాకు మనశ్శాంతి లేదు. ఇంకా మా ఇంట్లో అందరు చూడు పార్కుల్లో పడుకుని బిచ్చగారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని భోజనం పెట్టావు కదా, వాడికి సూట్లు బూట్లు వేయించావు కదా, సినిమాలో డైలాగ్ పెట్టించావు కదా, నీకు ఇంతే కావాలని మా ఇంట్లో వాళ్ళు కొంత టార్చర్ పెట్టారు, ఇది కొంత టార్చర్ పెట్టు. ఇగో నేను ఇంక నిన్ను దిగాను వైజాగ్ నుంచి హైదరాబాద్లో. వెంటనే వెళ్ళి పోలీసులకు అన్ని వివరించి ఆ వీడియోస్ అన్ని ఇవ్వండి, ఇది ఇంత చేశానని చూపిస్తే ఆయన వాళ్ళంతా విచారించారు. ఇప్పుడు లోపల వేశారు. ఇంకంతా మనం ఇచ్చేస్తాం చెప్పు. చాలా ఎంట్రీలో సుమన్ టీవీలో, ఆర్టీవీలో, రెడ్ టీవీలో, సిరి మీడియాలో వైజాగ్ సత్య దేవుడు, నాకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్, నేను పావలా ఉంటే ఇది మా రూపాయి ఫేమస్ చేశాడు అన్నాడు. ఇంకోటి కూడా మీకు చూపిస్తా. నేను నిలదీసి అడిగిన, నీకు ఇంత చేశా కుర్చీ తాత, నువ్వు నా కోసం ఇంత బ్యాడ్గా ఎందుకు మాట్లాడుతున్నావు అని వచ్చిందని నేను అడిగిన. దానికి ఆయన సమాధానం ఏంటంటే, ఇగో పోలీసులకు ఆయన ఇచ్చిన వాంగ్మూలం యూట్యూబర్స్ మీద నెట్టేస్తుండ. ఇంక నేను నా గొంతు దగ్గర పెడతా. ఎస్ఆర్ టీవీ వాళ్ళు నాకు నిన్న ఒక కోట తాగిపించి అన్యాయంగా పాపం వైజాగ్ సత్యను కించపరిచి మాట్లాడిపించిండు. అతను నా కొడుకుతో సమానం, నన్ను అన్ని విధాలు ఆదుకుంటాడు, అన్ని చూసుకుంటాడు, ప్రతి విషయాన్ని పట్టి అడుగుతాడు. తింటావా, తాగుతావా, పంటావా, పక్కేయాలనా, ఒకవేళ నేను ఇంటికి పోక తన దగ్గర పోతే ఆ రాత్రి కూడా వండుతాడు. ఒకవేళ 11 కానీ రాత్రి భోంజయ్ బాబాయ్ అని చాలా మంచి మనిషి. అట్లాంటి వ్యక్తిని బ్లేమ్ చేసి మాట్లాడడం ధర్మం కాదు. ఎవరికి కూడా ఎవరికి సాయం చేసే గుణం ఉంది వైజాగ్ సత్య గారికి. అతనితో నేను వైజాగ్ పోతున్నా పండుగకు, ఒక 4 రోజులు అక్కడ రిలాక్స్గా అయ్యి వస్తా. చాలా మంచి మనిషి, నా అభిమానులారా అతన్ని తప్పు పట్టకండి. బాయ్. చూసారా, ఎవరో క్వార్టర్ పోసారంట, మాట్లాడిండంట. అంతే. ఇంతకు ముందు కూడా ఒక ఆయన ఉండేవాడు, ఆయన కూడా అట్లానే సెలబ్రిటీ. కావాలని కాదు, వీడియోస్ ఉన్నాయి నా మీద, బూతులు తిట్టినావు. నీ ఇప్పుడు కెమెరా ముందు చెప్పలేను. సత్య నా సొమ్ము తిన్నాడు, సత్య నా పట్టుకొని దొబ్బేసిండు అని నన్ను చాలా సోషల్ మీడియాలో చెప్పమ్మా. ఎలా ఉన్నాయి వీడియోస్? అవును, చాలా వల్గర్ గా మాట్లాడుతున్నాడు. చచ్చా భయపడేది ఏం లేదు, బట్ తను ఇప్పుడు యాక్షన్ కి రియాక్షన్ ఉంటది కదా. అతను ఏంటంటే తిడుతున్నాడు నన్ను, అంటే తినని నన్ను ఇద్దరిని అంటున్నాడు. అంటే మీరు ఎందుకు పోలీసుల్ని తీసుకొచ్చి నన్ను అరెస్ట్ ఎందుకు చేపిస్తున్నారు? మామూలుగా అయితే తిని చెప్పినట్టే అంటున్నాడు. అంటే నా పేరు మీద చాలా డబ్బులు తినేసావు అది ఇది అనేసి అంటున్నాడు. నిజమేంటంటే తను ఒకప్పుడు నార్మల్ గా ఉన్నారు. అంటే ఎవరైనా యూట్యూబ్ వాళ్ళు కృష్ణకాంత్ పార్క్ దగ్గర అక్కడ వీడియోలు చేసుకోవడమే తప్ప 1 రూపాయి ఇచ్చిన వాళ్ళు ఎవరు లేరు.
తినేంటంటే విత్ పేమెంట్ తోటి షూటింగ్స్ చేయించారు. తను బ్లేజర్ వేసుకున్నాడు, తర్వాత కారు డోర్ ఓపెన్ లో వెళ్ళడము, అలా చాలా షూటింగ్స్ చేయించారు, చాలా మనీ వచ్చింది తనకి ఇచ్చారు. ఇప్పుడు ఏంటంటే కొన్ని షూట్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక జాలో దయ పెద్ద ఆయన కదా అని ఒక 500 ఎక్కువ ఇచ్చారు అనుకో, అతను ఏమంటాడంటే నువ్వు ఇంతే పేమెంట్ చెప్పావు కదా, వాళ్ళు 500 ఎక్కువ ఇచ్చారు కదా, 500 ఏంటి 500 ట్రాన్స్పోర్టేషన్ కి, దానికి తప్పు పడుతున్నాడు. అంటే నువ్వు నొక్కేద్దాం అనుకున్నావా, నువ్వు ఇలాగా అలాగా అని చెప్పేసి చాలా సార్లు ఫైట్ చేస్తాడు, వెళ్ళిపోతాడు, మళ్ళా 5 minutes వస్తాడు, నువ్వు నా దేవుడు నువ్వు మంచోడు అంటాడు, మళ్ళీ 5 minutes పొట్లాడతాడు, తాగిన తర్వాత ఒకలాగా మాట్లాడతాడు, తాగక ముందు ఒకలా మాట్లాడతాడు. మేమే వెజిటేబుల్స్ కట్ చేసి తిని ఫుడ్ వండి తనకి ఫుడ్ పెట్టిస్తే తింటాడు, డ్రింక్ అనేసి అంటే ఇంకా పాపం మందు కొనిస్తాడు, తిని ఇంట్లోనే పడుకుంటాడు, ఏ టైం అయినా ఏదైనా. చాలా మంది అంటారు అతను నీట్ గా ఉండడు కదా, సరిగా ఉండడు కదా, ఎందుకు అంటే డాక్టర్లే చెప్పారు టీబీ ఉందని. టీబీ ఉన్న మనిషి అసలు దగ్గరికి ఎవరైనా చేర్చుకుంటారా? టీబీ అనేది అంటువ్యాధి మీకు తెలుసు కదా. అయినా కానీ నేను ఒక తండ్రి స్థానంలో ఆయన పెట్టిన, ఆయన వల్ల నేను ఏం సంపాదించుకున్నాను లక్షలు ఓపెన్ గా చెప్పేస్తున్నాను కదా. ఒకే ఒక సినిమాలో ఆయన డైలాగ్ పెట్టారు తమన్ గారు, దానికి 20,000 రూపాయలు ఇచ్చారు. మీడియాలో కదా నేను మాట్లాడుతున్నాను. ఆయన ఒక ఇంటర్వ్యూలో 5,000 అంటున్నాడు, ఒక ఇంటర్వ్యూలో 10,000 అంటున్నాడు, ఒక ఇంటర్వ్యూలో 20,000 అంటున్నాడు, ఒక ఇంటర్వ్యూలో ₹1,00,000 అంటున్నాడు. తాగి ఉంటాడు, తాగిన మైకులు ఏం మాట్లాడుతున్నాడో తెలియడం. కావాలనే యూట్యూబ్ ఏమని నేను అడుగుతుంటే యూట్యూబ్ వాళ్ళు అట్లా మాట్లాడేసి సారీ సచ్చా వాళ్ళ క్వార్టర్ పోస్తారు, స్క్రిప్ట్ రాసి ఇచ్చారు అని అంటున్నాడు. మరి ఏం చేస్తామమ్మా, మరి ఇంకా మన టైం బాగోలేదు. నాకు అప్పటికి కూడాను చాలా మంది చెప్పారు ఆయన చాలా డేంజర్, చాలా బ్యాడ్ అయిపోయాను. ఇంతకు ముందు కూడా ఒక మహానుభావుడు వల్ల బ్యాడ్ అయిపోయాను, ఇప్పుడు ఈ మహానుభావుడు వల్ల బ్యాడ్ అయిపోయాను. లేదమ్మా ఇంకా ఆయనకి ఛాన్స్ నేను ఇవ్వను. ఆయనకి ఎవరైనా ఏదైనా ఛాన్స్ ఇస్తే ఇచ్చుకోండి, కానీ నేనైతే మా ఇంటికి అయితే రాను చెప్పేసాను, నీకు గెట్ అవుట్ అని చెప్పేసాను. నేను ఒకటమ్మా, ఆయన ఎంతమంది తిట్టాడు మీ అందరూ తెలుసు. పెద్ద పెద్ద నాయకులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టాడు, కేసీఆర్ గారిని తిట్టాడు, రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ఇంట్లో 6 నెలలను దిగిపోతాడని తిట్టిండు, పవన్ కళ్యాణ్ తిట్టిండు, బిగ్ బాస్ విన్నర్ ఆయన ఏం చేశాడమ్మా, ఏం పేరు ఆయన పేరు, పల్లవి ప్రశాంత్ తిట్టాడు, బరిలక్కను మొదటి పొగిడాడు, తర్వాత మళ్ళీ తిట్టాడు, వైజాగ్ సత్యన్ ఫస్ట్ దేవుడు అన్నాడు, ఇప్పుడు దొంగ అంటున్నాడు. ఆయన ఏంటంటే తిడతాడు, పొగుడుతాడు, వాళ్ళ పిల్లల్ని కూడా తిడుతుండు, మీరు చూస్తున్నారు, ఆ భార్యని కూడా తిడుతుండు. ఆ వీడియో కూడా చూపించమని చూపిస్తారు, భార్య కోసం ఏం మాట్లాడు. అక్కడ కృష్ణకాంత్ పార్క్ దగ్గర పోలీసులు వచ్చి ఎక్కమంటే అందరిని అడుగుతున్నాడు, మీరు రండి నాకు తోడు, ఎవరు రాలేదు అక్కడ, బెయిల్ ఇప్పించదు రండి అంటే ఎవరు రావట్లే ముందుకి, ఎందుకు నువ్వు రావా అని అడుగుతున్నాడు. వాళ్ళు ఏమంటున్నారు, నిన్ను పిలిచారు కదా నువ్వు వెళ్ళు, మేము ఎందుకంటే నువ్వురా అనేసి అంటున్నాడు. మరి అలాంటప్పుడు తిట్టడం తప్పు కదా, ఇప్పుడు అంత తిట్టడం ఎందుకు అని నా ఉద్దేశం. నేను అక్కడ నుంచి అంటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ కృష్ణని. కొన్ని రోజుల నుంచి చూస్తున్నాను కుర్చీ తాత తప్పిపోయాడు, లేడు, వెళ్ళిపోయాడు అని మళ్ళీ కొన్ని వీడియోలు అయితే 2 రోజుల నుంచి స్ప్రెడ్ అవుతున్నాయి బాగా. సో బాబాయ్ నీ గురించి కొంచెం చాలా బ్యాడ్గా వీడియోలు వస్తున్నాయి, ఏంటి మరి? నాకు బయట శత్రువు లేదు, నా భార్య పిల్లలే నా శత్రువు. నన్ను కొట్టి ఇవాళ నన్ను ఒక తమ్ముడు ఒక కొన్ని మోపడి చేసిండు. వాళ్ళు ఎందుకండి నా భార్య పిల్లలు. మరి నీకు తమన్ గారు డబ్బులు ఇచ్చారు అని చెప్తున్నారు, అది ఎంతవరకు నిజం? నిజం. ఎంత ఇచ్చారు? 10,000. దాన్ని 1,00,000 అంటున్నారు, కానీ నాకు ఇచ్చింది మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు 10,000. ఆ డబ్బులు కూడా నా భార్యకి ఇచ్చిన. ఎందుకండి భార్య పిల్లలు వేస్ట్. నన్ను కొట్టి చంపేసింది. నన్ను కొడితే నీకేమొచ్చిందే భవిష్యది. నా దగ్గర ఇక నువ్వు రూపాయి తీసుకోవు, నేను రూపాయి ఇవ్వా. ఇప్పుడు నా దగ్గర 10,000 ఉన్నాయి, నా దగ్గర 10,000 ఉన్నాయి. బెజవాడ కృష్ణ యాంకర్ చాయ్ డబ్బా సాయి గారు నాకేం కావాలంటే అది ఇస్తాడు. వాడు అతను కానీ సారీ ఇవమ్మా ఇంకా అందరినీ తిట్టడమే, ఫ్యామిలీ మెంబర్స్ని, కొడుకులు అన్నాడు, కూతుర్లు అన్నాడు, భార్య అన్నాడు, సెలబ్రిటీస్ అన్నాడు, మాలాంటి హెల్ప్ చేసే వాళ్ళని అందరినీ తిట్టడమే కర్తవ్యంగా పెట్టుకున్నాడు ఆయన. ఆయన కంటెంటే మనుషులు తిట్టడం. చూడు వాళ్ళ భార్యను ఎలా తిడుతున్నాడు. నేను చాలా బాధపడ్డాను, నేనైతే ఇంకా లైఫ్ లో ఆయన కలవనమ్మా.
అయితే బయటకు తీసుకొచ్చేది ఏం లేదా? ఇంకా లేదు, ఇంకా ఆయనకి ఏదో మంచి చేద్దాం అనుకున్నాను, పార్కుల్లో పండుకుంటున్నాడు. ఆయనకు కూడా మనకు కొంతమంది పొలిటీషియన్స్ తెలుసు, వాళ్ళతో మాట్లాడి ఏదో ఇల్లు ఏది ఇప్పిద్దాం అని అనుకున్నాను, గవర్నమెంట్ ఇల్లు. కానీ ఇంకా మరి అన్ని బయటకు వచ్చేసాను. ఇంకా నేను ఆయనకి నాకు సంబంధం లేదు. ఇంకా పోలీస్ కేసు వరకు వెళ్ళిందంటే ఇంకా ఆయన లోపల వేయించానంటే ఇంకా మరి ఇంక తర్వాత ఇంకేముంటది మాతో రిలేషన్. మీకు అన్ని ప్రూవ్ చేశాను కదమ్మా. ఒకప్పుడు దేవుడు అన్నాడు, ఇప్పుడు దొంగ అంటుండు. వైజాగ్ తరిమి కొడతానని కూడా అన్నాడు కొన్ని ఇంటర్వ్యూస్ లో. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఆపోజిట్ లో నుంచున్నాను, పోలీస్ వాళ్ళు తీసుకెళ్తుంటే తను ఏమంటున్నాడంటే స్వాతి నాయుడు నువ్వు కూడా యాక్చువల్లీ వీళ్ళ మధ్య గొడవ కదా, నేను కూడా సపోర్ట్ గా వెళ్ళాను. తాత ఏంటంటే నువ్వు కూడా దగ్గరుండి నన్ను స్టేషన్ కి ఇరికిచ్చి పంపిస్తున్నావా, నా కొడుకులు చూసుకుంటారు మీ సంగతి అనేసి ఒక వార్నింగ్ లాగా స్టేషన్ లో కూడా అట్లనే మాట్లాడుతున్నాడు, ఒక వార్నింగ్ లాగా ఇస్తున్నాడు. అంటే యాక్చువల్ గా ఆయన నోరు గలీజ్ నోరు అందరికీ తెలుసు, మూసీ నదిలాగా అందరిని తిడుతూనే ఉంటాడు. ఇప్పుడు యూట్యూబర్స్ ని బ్లేమ్ చేస్తుండు, యూట్యూబర్స్ నా క్వార్టర్ పోసి మందు తాగి మాట్లాడించారని. నేను ఎప్పుడు కూడా యూట్యూబర్స్ ని బ్లేమ్ చేయను, వాళ్ళ వల్లనే మేము ఈ స్థాయిలో ఉన్నాం. అర్థమవుతుందా? ప్రతి ఒక్కరిని తిట్టడమేనమ్మా. చిరంజీవి గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్ గారిని తిడతాడు, అందరినీ ఎవరిని వదలలేదు అసలు నాకు తెలిసి. కానీ నా కళ్ళతో నేను చూసింది ఏంటంటే గనక సత్య అయితే గనక తాతకి షెల్టర్ ఇచ్చాడు, ఫుడ్ డ్రింక్ ఎవ్రీథింగ్ షూటింగ్స్ చాలా హెల్ప్ చేశాడు. మనకి అవసరానికి ఉండడానికి మరి తెలుసా, ఆయన పార్క్ లోనే ఉండేవాడు, రోడ్ల మీద పడుకునేవాడు, ఒక దుప్పటి ఉండి, అంటే ఒక బెగ్గింగే చేసుకుంటుండేవాడు, ఒక బెగ్గర్ గానే ఉండేవాడు. అలాంటి మనిషిని ఇప్పుడు ఎవరైనా బెగ్గర్ అంటే ఓకే సాయం చేయి, ఒక 500 చేయి, 1000 చేయి, ఏదైనా చేయి, తెచ్చి ఇంట్లో పెట్టుకుని ఇంట్లో మనిషిలాగా ఎవరైతే చూసుకోరు. కానీ సత్య అట్లా చూసుకున్నాడు. తనకు హెల్త్ బాగోపోయినా, తను దగ్గుతున్నా కూడా తినతో పాటే నైట్ అంతా పడుకోబెట్టుకుని ఇంట్లో పెట్టుకుని ఫుడ్ పెట్టి మందు పెట్టి ఎవ్రీథింగ్ షూటింగ్స్ తీసుకెళ్ళి బట్టలు ఇచ్చి అనేవాడు కూడా, హీటర్ పెట్టండి నేను స్నానం చేస్తాను, అలా ఎవ్రీథింగ్ అనమాట. ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చి చూసుకుంటే ఆ విశ్వాసం అన్నా ఉండాలి కదా. వెళ్ళి ఇప్పుడు ఎవరో ఏదో చెప్తారు తిట్టమంటే, అరే నేనెందుకు తిడతా, తను నా ఫ్రెండ్ నన్ను చూసుకున్నాడు. ఎందుకంటే సొంత ఫ్యామిలీ మెంబర్స్ వదిలేశారు, వాళ్ళ వైఫ్ గానీ వాళ్ళ పిల్లలు గానీ అందరూ వదిలేశారు. వాళ్ళు వదిలేశారంటే వాళ్ళు తిరిగితే వాళ్ళు ఎందుకు వదిలేరు, ఎవరైనా వదిలేశారని మనం అనకూడదు. ఈ పెట్టిన టార్చర్కే పంపిస్తారు బయటికి. ఈ రోజునేమో తిన మీదే రివర్స్ అయ్యి మేము స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చాము. మళ్ళీ మేమే వెళ్ళి వెహికల్ వేసుకుని వెళ్ళి తాతని వెహికల్ ఎక్కించాము. పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు పోలీస్. నేను ఒకటే చెప్పాను, వార్నింగ్ ఇచ్చి వదిలేయండి, మళ్ళీ ఆయన లోపల సెల్లో పడేశారంటే ఏదానికి ఏదైపోయినా మళ్ళీ నేను బ్లేమ్ అయిపోతాను, ఇంకా ఆయన ఎప్పుడు కూడా యూట్యూబ్ లో నా పేరు తీయకూడదు అని చెప్పినాను. లాస్ట్ లో ఫైనల్ లో కూడా ఆయన బెదిరించి వదిలేమని చెప్పారు కానీ లోపల వేయొద్దని చెప్పారు. వార్నింగ్ ఇచ్చేసి ఒక లెటర్ కూడా తీసుకోమని చెప్పినాం. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి అక్కడికే, ఎస్ఐ గారిని కలండి. నేను అంత దుర్మార్గుడు అయితే కాదమ్మా, వార్నింగ్ ఇచ్చేసి లెటర్ మీద సంతకం తీసుకొని వదిలేయండి అని చెప్పినాను. ఎందుకు ఆయన సెల్లో వేస్తారు, ఎక్కడికి పంపిస్తారు కస్టడీలోకి, పంపించినాక ఆయనకి ఏదానికి ఏదైపోయి నీకు నా మీద కదా అందరు పడతారు. సో ఈ అమ్మాయి కూడా ఎప్పుడు కూడా ఇంతకు ముందు కూడా రాకేష్ మాస్టర్ని చంపేశానని మీడియాలో చాలా మంది నన్ను ట్రోలింగ్ చేసినప్పుడు కూడా ఈమె నాకు సపోర్ట్గా వచ్చింది, చాలా ఒక సిస్టర్ లాగానే. రాకేష్ మాస్టర్ గారు అందరికీ తెలుసు, ఆయన ఎక్కువగా ఆంధ్ర వెళ్ళి విజయనగరంలో ఆయన ఏంటది బూమ్ బీర్లు తాగేసి, మ్యాన్సన్ హౌస్ బాటిల్ తాగేసి అక్కడే బ్లడ్ మోషన్స్ బ్లడ్ వామిటింగ్స్ అయ్యాయి. ఇక్కడికి వచ్చిన కూడా గాంధీ హాస్పిటల్లో ఆయన పాపము ఎవరు మన ఆర్ఫనేజ్ హోమ్ అన్న, ఆయన ఏం పేరు, ఆయన పేరు రావడం లేదు, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంటారు ఆయన, కమ్యూనిస్ట్ అని నేను పిలుస్తా. ఆయన కూడా అంతా ప్రయత్నాలు చేశారు. అక్కడ హాస్పిటల్ వాళ్ళే బులెటిన్ రిలీజ్ చేశారు, రాకేష్ మాస్టర్ వాజ్ డెడ్ బికాజ్ ఆల్ హిజ్ మల్టీ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్, లంగ్స్, లివర్, కిడ్నీ అన్ని ఫెయిల్ అయిపోయిన వాళ్ళు చనిపోయాడని ఇచ్చారు. అంత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు సత్య చంపేశారు. నేనేది చంపేస్తాను ఆయన, నాకేం అవసరం? నన్ను చివరిలో బ్లేమ్ చేస్తున్నారు. చూసారు కదా గైస్, ఇది తాత పరిస్థితి. తాత వస్తాడో రాడో చూద్దాం బయటికి, ఆయన ఏం మాట్లాడతాడు. ఆయన దమ్ము ఉన్నవాడు కదా, అందరికి చెప్తాడు కదా, లాస్ట్ కి ఎలా వస్తాడో చూద్దాము. ప్లస్